తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. హో గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. సమాధానం జీవించాడు. ఇది దేశానికి ప్రపంచానికి మానవ శుభవార్త. దేవుడికి మహిమ కలిగిన గాక. క్రీస్తు నేడు లేచెను. క్రీస్తు నేడు లేచెను. సమాధిని మూసిన రాయి దొరలింపబడి ఉండెను. హో చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడి ఉండెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. హో గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను జయమర్భటించెదము. యేసురాజు లేచెను సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభవార్త కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రపంచములో మరణాన్ని గెలిచేవారంటూ ఎవరూ మా కనబడలేదు కానీ ఈ లేఖనాలు ప్రేమ తండ్రి, మరి ప్రపంచంలో ఉన్న మానవ జాతి శ్రమల కొరకై మీరు సిలువ యాగం చేసిన తండ్రి, మీరు మరణించి తిరిగి 3 దినాలు ప్రభావ సమాధానం ఉంచమని తిరిగి లేచినట్లుగా లేఖనాలు మాకు ఆధారణ కార్యక్రమ పదాలన్నీ ఆస్వాదించడం ఈ యొక్క పునరుద్ధారణ శక్తి చేత ఈ యొక్క గ్రామ రైతులని, అధికారులని, పెద్దలని, సమస్తాన్ని జీవనకరంగా ఉంచమని గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. హో గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. ప్రజలందరికీ కూడా శుభవార్త. మానవులందరూ శ్రమను ఉద్దేశించి ప్రతి మనిషి కూడా వెలుగుతో జీవించాలని ఉద్దేశం కలిగిన వాడిగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అనే సంకల్ప బలముతో మానవ జాతిని ఉద్ధరించడానికి, మానవ జాతి ఆశ్రయించడానికి, మానవులందరికీ కూడా ఉన్నతమైన పాత్ర కల్పించడానికి మానవుడికి పుట్టారు. మానవుడిగా పుట్టిన ఆయన
జయ జయ చేపట్టి సిలువ మరణాన్ని వరకు ధరించుకున్నారు. ఆయన సిలువలో వేయబడి జయ జయ మరణించిన వారిగా లేఖనాలు సాగిస్తున్నారు. మరణించిన ఆయన సమాధి చేయబడి ఉండగా 3 దినాలు ఆయన సమాధిలో పెట్టబడిన వారిగా ఉండి 3వ దినమున తెల్లవారుజామున ప్రపంచంలో ఆయన గెలిచి పునరుద్ధారణ సందర్భముగా ఈ ప్రజలందరికీ కూడా శుభవార్త. క్రీస్తు యొక్క పునరుద్ధానం అనేది మనుషులందరికీ కూడా క్షేమకరమైనది. ఆ సువార్తని అందించబడుతుండగా ఈ గ్రామాలన్నీ కూడా దీవించబడిన గాక. మనుషుల ప్రేమ కలిగిన తండ్రి, మీ మరణాన్ని పునరుద్ధానాన్ని ఈ రెండూ కూడా మానవ జాతికి ఆశీర్కరమైంది. ప్రభా, మీరు సిలువ మరణాన్ని జయించిన వారిగా మొట్టమొదటి వ్యక్తిగా ప్రపంచంలో మీరు పరిచయమైన విధానం బట్టి వందనాలు. ఈ కార్యక్రమ ప్రజలందరూ కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. రైతులని, వ్యవసాయదారుల్ని, వ్యాపారదారుల్ని, రైతులకు ఆధారపడిన వారిని ప్రతి ఒక్కరిని ఈ పునరుద్ధాన బలము చేత నింపండి తండ్రి. ఊరి పెద్దలని ఆశ్రయించండి, రాజకీయ నాయకులను ఆశ్రయించండి. ప్రతి ఒక్కరూ ఈ పునరుద్ధాన యొక్క సందర్భాన్ని తెలియపరుస్తుండగా మరి ఆశ్చర్యాలతో, జీవనతో, ఆరోగ్యాలతో ప్రతి గ్రామాలను ఆశ్రయించమని యేసుక్రీస్తు వరచున్నాము తండ్రి. క్రీస్తు పాత్రుడా, పునరుత్థానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. పునరుత్థానుడా, విజయశీలుడా, నా ప్రాణనాథుడా. ఆశీర్వదించబడనగాక, కైక ప్రజలు దీవించబడనగాక, అధికారులు దీవించబడనగాక, రైతులు దీవించబడనగాక, ఓ కైక ప్రజలందరినీ కూడా ప్రభునామలు వర్ధిల్లగాక. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. నా జీవితం చిగురించేనయ్యా, అంధకారం తొలగించి వెన్నెలనేవయ్యా. మూడు బారిన నా జీవితం చిగురించేనయ్యా, అంధకారం తొలగించి వెన్నెలనేవయ్యా. ప్రజలందరికీ కూడా శుభవార్త. మానవ జాతి శ్రమ ఉద్దేశించి మనుషులందరూ కూడా సుఖశాంతులుగా ఉండాలని
మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మానవుడిగా పుట్టి మనందరి శ్రమ ఉద్దేశించిన ఆయన సిలువ యందు యాగముగా మార్చుకొని ఆయన సిలువ యందు మరణించి ఉన్నారు. ఆయన 3 దినాలు సమాధి చేయబడి ఉండగా ఆదివారం తెల్లవారుజామున ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన లేఖనాలు ఆధారంగా ఉండగా ప్రజలందరికీ శుభవార్త. ఆయన యొక్క మరణము పునరుత్థానం యొక్క సువార్త మానవ జాతి అంతటికి మేలుకరమైన కనుక ఆ సువార్త ప్రకటించబడుతుండగా ఈ కైకిర గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించబడిన గాక, రైతులందరూ దీవించబడిన గాక, ఈ ఊరు పెద్దలు ప్రభు ఆశీర్వదించిన గాక, ఈ ఊరు అధికారులు దేవుడు దీవించిన గాక, ప్రతి ఒక్కరు సుఖశాంతులతో యేసు నామములో వర్ధిల్లుగాక. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. నాదు యాత్ర ముగియగనే నిన్ను చేరగనేసయ్యా. కన్నులారా నా స్వామిని చూచెదనేనయ్యా. నాదు యాత్ర ముగియగనే నిన్ను చేరగనేసయ్యా. కన్నులారా నా స్వామిని చూచెదనేనయ్యా. పరిశుద్ధాత్ముడా మహిమకులను పూచుకున్న పరిశుద్ధాత్ముడా నీదయ్యా, నా సర్వం నీదయ్యా, నా ప్రాణం నీదయ్యా, నా సర్వం నీదయ్యా. పునరుద్ధానుడా విజయశీలుడా ఆయన సిలువలో మరణించినట్లుగా లేఖనాలు విజయశీలుడా నా ప్రాణనాథుడా, నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాథుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, నా అపజయములలో జయమునిచ్చిన కరుణాశీలుడా, ప్రతి ఒక్కరికి ఆయన పునరుద్ధాన శక్తి జయాన్ని కలిగించనుగాక. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. శాంతులతో ఉండాలని, మేలుతో ఉండాలని ఉద్దేశించిన ప్రభువు గారు శిలువ యాగములో ఆయన శిలువ ఎక్కి మరణించినట్లుగా లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి సోదరి. మరి ఆయన మనందరి శ్రమాన్ని కోరుకున్నవాడిగా ఉన్నారు, మానవుల యొక్క మేలు కోరుకున్నవాడిగా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా కష్టాలు బాధల్లో ఉండకూడదని, మనుషులందరూ కూడా సుఖశాంతులుగా ఉండాలని కోరుకునేవాడుగా ఆయన 3 దినములు సమాధిలో పెట్టబడినవాడిగా ఉండి ఆదివారం తెల్లవారుజామున ఆయన పునరుద్ధానుడే లేచినట్లుగా లేఖనాలు చదివిస్తున్నాయి. ఆయన పునరుద్ధానములో ఉన్న ఆశీర్వాదాలు ఈ గ్రామానికి అందించబడిన గాక, గ్రామ ప్రజలు దీవించబడిన గాక, ఊరి పెద్దలను ఆస్వాదించబడిన గాక, ఊరి అధికారులు దీవించబడిన గాక, వ్యాపారస్తులు దీవించబడిన గాక, వ్యవసాయదారులు దీవించబడిన గాక, రకరకాల పనుల్లో ఉన్నవారు దీవించబడిన గాక. ఈ రోజు క్రీస్తు పునరుద్ధానములో ఉన్న శక్తి ఈ గ్రామ అధికారులకి, ఊరు పెద్దలకి, రైతులకి, సమస్త పనులు చేసుకున్న వారికి యేసు క్రీస్తు నామములో చేయము కలిగించునుగాక. బోలో యేసు మహారాజుకి. క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు లేచెను. బోలో యేసు మహారాజుకి. బోలో
యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి. రైతులందరూ దీవించబడిన గాక, ఊరు పెద్దలందరూ దీవించబడిన గాక, అధికారులు దీవించబడిన గాక, అన్ని విషయాల్లో ఈ గ్రామానికి మేలు జరుగును గాక. క్రీస్తు నేడు లేచును, క్రీస్తు నేడు లేచును. మానవులందరూ కూడా క్షేమంగా ఉండాలని, మనుషులందరూ కూడా సుఖశాంతితో ఉండాలని ఉద్దేశించిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు లోకంలో 2000 సంవత్సరాలు జీవించిన వారిగా ఉండి మనుషులంతా క్షేమం కొడుకున్న ఆయన మరణించిన యేసుక్రీస్తు ప్రభువారిని సమాధి చేయబడి ఉండగా మరి 3 దినాలు సమాధిలో ఉండి మరణాన్ని జయించిన వారిగా లేఖనాలు చదివిస్తున్నాయి. ఆయన మరణము పునరుద్ధానము మనుషులందరికీ కూడా ఆశ్చర్యంగా ఉన్న కనుక ఆయన పునరుద్ధానం కలిగించబడుతుండగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా దీవించబడిన గాక, ఈ అధికారులు దీవించబడిన గాక, రైతులు దీవించబడిన గాక, ఉద్యోగస్తులు దీవించబడిన గాక, వ్యాపారులు దీవించబడిన గాక. క్రీస్తులో పునరుద్ధాన శక్తి చేత ఈ ప్రాంతమంతా ఉంటుంది గాక. తండ్రి మీకు అనేకమైన వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మరణించి లేచినట్లు మేము బలంగా నమ్ముతున్నాం తండ్రి. మా విశ్వాసాన్ని మేము ప్రకటించాం దేవా.
ఈరోజు నీ యొక్క పునరుద్ధానం గురించి లోకమంతా ప్రకటించమన్నాం. మేము కొన్ని వీధులు వెళ్ళి క్రీస్తు మరణించిన వాడు లేచాడు అనే సత్యాన్ని మేము ప్రకటించి ఉన్నాం. మా అందరి నిమిత్తమై మీరు మరణించారు, మా అందరి మేలు కొరకు మీరు తిరిగి లేచారు తండ్రి. ఇది నాన్న ఈ సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, నీలాగా ప్రేమించేవారు కానీ, మనుషుల కొరకు ఆలోచించేవారు కానీ, మా కొరకు దేవుడిని ఉన్నాడనే విషయాన్ని తెలుసుకుని ఎంతో ఆనందిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలుగా మేము మారినందుకు నీకు వందనాలు ప్రభువా. యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మీ తరపున ఈ సువార్తను ప్రకటిస్తుండగా పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆస్వాదించండి తండ్రి. వాడు ధైర్యంగా తెలియపరిచారు ప్రభువా. స్వరమెత్తి నీ పాటలు పాడారు తండ్రి. అవును, క్రీస్తు లేచాడు అనే మాట వ్యక్తపరిచారు తండ్రి. ప్రతి ఒక్కరిని ఆస్వాదించి జీవించమని ఈ పునరుద్ధాన పండగ మేము ఆచరించి జరుపుకుంటూ ఉండగా ప్రభువా, మరి ప్రతి ఒక్కరిని పండుగలో పాల్గొనే భాగ్యం దయచేయమని, ప్రతి కార్యక్రమాల్లో మాకు తోడుగా ఉండమని దేవా, ఈ యొక్క సువార్త ప్రపంచ వ్యాప్తం ఉన్న శావకులని ఆయా సంఘస్థులకి క్షేమాన్ని కలగచేయమని, అనేకులు మారు మనసు కలిగినట్లుగా, పశ్చాత్తాపం కలిగినట్లుగా, ఈ యొక్క విధానం తెలుసుకున్నట్లుగా, ప్రతి ఎక్కడెక్కడ సువార్త అందించబడుతుందో ఆయా గ్రామాలన్నీ కూడా నీ కృపకు పాత్రలుగా మార్చమని యేసుక్రీస్తు నామమున తండ్రి. మరణం గెలిచి మార్గం చూపి రక్షణ తెచ్చెను. చీకటి తొలగెను, సాతాను నలిగెను. నాడు నేడు నీకు నాకు శాంతిని ఇచ్చెను. యేసు లేచెను, ఉత్థానం ఆయను. మరణం గెలిచి మార్గం చూపి రక్షణ తెచ్చెను. చీకటి తొలగెను, సాతాను నలిగెను. నాడు నేడు నీకు నాకు శాంతిని ఇచ్చెను.